డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని 246 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మరో 123 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపామని, డ్వాక్రా సంఘాలకు 116 కోట్లు పంపిణీ చేసి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. పలుమార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపారన్నారు. తగుదనమ్మా అంటూ ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో భాగమన్నారు. సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలోనే 1.5 లక్షల ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపట్టారన్నారు. ప్రస్తుతం మెగా టీఎస్సీ ద్వారా సుమారు 16,450 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కసరత్తు జరుగుతుందన్నారు. జగన్ హయాంలో ఒక ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సుమారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటుతా ఉంది. అలాగే ఓ ఎమ్మెల్యేగా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా ఈ 6 నెలల్లో ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సుమారు ఆర్ఎన్బి ద్వారా 7,86,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి. అలాగే పంచాయతీరాజ్ ద్వారా 7,16,00,000 అంటే టోటల్ 15 కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు 9,22,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు 46 మందికి 86 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. క్యాటిల్ షెడ్యూల్ నిమిత్తం 4,09,00,000 సుమారు 195 షెడ్లకి మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ ల్యాట్స్ ద్వారా సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ 15 ఫైనాన్స్ ద్వారా 6,89,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది 116 కోట్లు. ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది. అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మొన్న జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి 2.5 లక్షల రూపాయలు అంటే సుమారు ఈ మధ్య కాలంలో 15 ఏళ్లుగా ఎప్పుడు కూడా గేదెలు వరదల్లో కొట్టుకుపోయిన బాబత ఎప్పుడు ఎవరు కూడా చెక్కులు ఇవ్వడం జరగలే. మరి ఈసారి చెక్కులు 2.5 లక్షల రూపాయలు మొన్న జరిగిన వరదల్లో ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే సుమారు ఏదైతే మనం ఈ పెన్షన్లు ఇస్తున్నామో ఈ పెన్షన్ల నిమిత్తం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అంటే దేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో. తర్వాత సెకండ్ ప్లేస్ 2,300 2,200 ఇస్తా ఉన్నారు. సుమారు దీని నిమిత్తం 73 కోట్ల రూపాయల 84 లక్షలు ఇవ్వటం జరిగింది. సుమారు ఈ అభివృద్ధి పనులకైతే లేకపోతే ఈ పెన్షన్లు అయితే అలాగే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు 246 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబట్టడం జరిగింది. అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పలకడం కూడా శుద్ధ వృధా అని చెప్పేసి వాళ్ళ పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కేవలం ఆ నవరత్నాలను మాత్రం పెంచి పోషించడానికి అప్పుల పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని. అలాగే 9 పెద్ద పరిశ్రమల్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు. మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. అలాగే ఇంచుమించు 32 సార్లు కరెంటు బిల్లు పెంచారు గత 5 సంవత్సరాల్లో. సుమారు
32,000 కోట్ల రూపాయలు 32,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద. అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అసలు ఏ అర్హత ఉంది? గత 5 ఏళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది, దాని మీదే దృష్టి పెట్టారు. అలాగే సుమారు 1,50,000 టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది. ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా? మళ్ళీ అధికారంలోకి రాగానే 16,000 పోస్టులు, మరి 16,000 పోస్టులకి భర్తీ చేయడం